కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం ప్రత్యేక వీడియోగా మీకు నేను నాన్న నన్ను మన్నించు అన్న కథను వినిపించబోతున్నాను. రీసెంట్గా రాసిన ఈ కథ మే 5న సంచిక అనే సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్లో ప్రచురించబడింది. ఈ సందర్భంగా పత్రిక ఎడిటర్ గారికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కథను నా స్వరంతో నా కథావాణి శ్రోతలైన మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిస్తాను. కథ పేరు నాన్న నన్ను మన్నించు. ఆ రోజు ఆదివారం, అందుకే ఇంటి పట్టునే ఉన్నాను. పరుగెత్తుతున్నట్టు నడిచే కాళ్లకు, చకచకా పనులు చేసుకుంటూ పోయే చేతులకు, ఆఫీస్ పనులతో ముందుగానే ఆక్యుపై అయ్యే మనసుకు ఆ రోజు పూర్తి విశ్రాంతి కావటంతో ఇంట్లో తీరుబడిగా సోఫాలో కూర్చొని చూపులను అటూ ఇటూ తిప్పుతూ చుట్టూ ఏం జరుగుతోందో చూస్తున్నాను. మాలిని ఫోన్ మాట్లాడుతూనే వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. 10 ఏళ్ల ఉదయ్ నేను కొత్తగా కొనిచ్చిన సైకిల్ని ఇంటి ముందున్న ఖాళీ జాగాలో హుషారుగా తొక్కుతూ ఆనందపడిపోతున్నాడు. 80 ఏళ్ల వయసు దాటిన మా నాన్న వాకర్ పట్టుకొని అడుగులో అడుగేస్తూ వరండాలో అటూ ఇటూ నడుస్తున్నాడు. అది చూసిన నా దృష్టి కాసేపు అలాగే అక్కడే నిలిచిపోయింది. ఆ తర్వాత ఆయన అటు వెళ్తున్నప్పుడు అటు, ఇటు వెళ్తున్నప్పుడు ఇటు, కుడి ఎడమలకు ఆయన వెంటే తిరగటం మొదలుపెట్టింది నా దృష్టి. ఎలాంటి నాన్న ఎలా అయిపోయాడు అనుకున్నాను. వృద్ధాప్యంతో ముడతలు పడ్డ ఆ ముఖాన్ని, బక్క చెక్కి ముందుకు వంగిన ఆ శరీరాన్ని చూస్తూ. ఒకప్పుడు 6 అడుగుల అందగాడు, షార్ప్ ఫీచర్స్ ఉన్న విశాలమైన ముఖం, చక్కటి ఒత్తైన క్రాఫ్తో ఉండేవాడు. ఖంగుమనే కంఠం కంచుపళ్ళెం చేయిజారి కింద పడినప్పటి సౌండ్తో మోగేది. నడిచినా, మాట్లాడినా, నాతో ఆడినా, ఇలా ఏ పని చేసినా అందులోని వేగం, ఆయనలోని చురుకుదనాన్ని కళ్ళ ముందు నిలిపేది. మరిప్పుడు అడుగుదీసి అడుగెయ్యటం కష్టంగా ఉంది ఆయనకు. మాట నూతిలో నుంచి వచ్చినట్టు పీలగా వస్తోంది, కొద్దిపాటి వణుకుతో. ఆ రోజుల్లో మా ఇంట్లోని ప్రతి వస్తువులో, ప్రతి స్థలంలో, ప్రతి పనిలో నాన్న ముద్ర అంటూ ప్రత్యేకంగా ఒక ముద్ర స్పష్టంగా కనిపించేది. ఇలా నాన్నే మాట్లాడగలడు, ఇలా నాన్నే చేయగలడు అని అనిపించేలా. చాలా రోజుల వరకు పిల్లలు కలగకపోతే గుళ్ళు గోపురాలు తిరిగి కనిపించిన దేవుడికల్లా మొక్కి నన్ను కని వంశోద్ధారకుడు పుట్టాడు అని మురిసిపోయారట అమ్మా నాన్న. వంశోద్ధారకుడు, భలేగా ఉద్ధరిస్తున్నాను వంశాన్ని. అమ్మ కన్నా ఎక్కువ నాన్న నన్ను గారాబం చేసేవాడు. అవును, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నతో ముడిపడిపోయిన నా బాల్యం నాకిప్పటికీ గుర్తుంది అనుకుంటూ నాన్న వంక చూస్తున్నాను. అస్తమానం మంచం మీద పడుకునే ఉంటే కండరాలు, కీళ్ళు బిగుసుకొని పోతాయి, కాస్త అటూ ఇటూ నడుస్తుండండి అని డాక్టర్ చెప్పడంతో సాయంత్రాలు అలా వసారాలోకి వచ్చి నడుస్తున్నాడు నాన్న అడుగులో అడుగేస్తూ. ఆ దృశ్యాన్ని చూసే అవకాశం నాకు సెలవు రోజునే వస్తుంది. అది నా భార్య మాలిని బోర్ కొడుతోంది, బయటికి వెళ్దాం పద కళ్యాణ్ అంటూ నన్ను బయటికి తీసుకెళ్ళకపోతే. ఆ రోజు అదృష్టం కొద్దీ ఇంట్లో ఉన్నాను గనక నాన్నకు దగ్గరగా ఆయన్ని చూస్తూ గడిపే అవకాశం వచ్చింది. అందుకే చూస్తున్నాను కళ్ళారా. మా నాన్న నా చిన్నప్పుడు నన్ను వీపునేసుకొని నా 2 చేతులను భుజాల మీదుగా గుంజి పట్టుకొని
నేను నా కాళ్ళు రెండు మడతేసి ఆయన నడుం చుట్టూ బిగిస్తే, ఉప్పు కట్టమ్మో ఉప్పు కట్ట అంటూ ఇల్లంతా తిరిగి వంటింట్లోకి తొంగి చూస్తూ, ఉప్పు కట్ట కొంటావా అని మా అమ్మను అడగటం, అమ్మ మా వంక మురిపెంగా చూస్తూ నవ్వటం నాకిప్పటికీ గుర్తుంది. సాయంత్రాలు తను 4 కాళ్ల గుర్రంలా మారి నన్ను వీపున కూర్చోబెట్టుకొని, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం అను అని నాతో అనిపించి, నేను రౌతులా తను గుర్రంలా నటిస్తూ గుర్రం ఆట ఆడుకోవటం భలే సరదాగా ఉండేది. నేను గుర్రాన్ని తోలుతూ కిలకిలా నవ్వితే ఆయన కూడా నవ్వేవాడు. నేను నాన్న అలా ఆడుకుంటున్నప్పుడు నాకు గుజ్జన్నం తినిపించటానికి అమ్మకు భలే ఛాన్స్ దొరికేది. ఇలా ఆటల్లో పడితే 4 ముద్దలు తింటాడు వెధవ అని అంటూ నాకు కడుపు నిండా అన్నం పెట్టి తన కడుపు నిండినట్టు మురిసిపోయేది అమ్మ. అలా ఒకప్పుడు నన్ను గారంగా మోసిన నాన్న వీపు ఇప్పుడు బాగా వంగిపోయింది ముందుకు. నాకు అలా కడుపు నిండా అన్నం పెట్టిన అమ్మకు అవసాన దశలో కడుపుకు ఇంత అన్నం పెట్టలేకపోయాను. కారణం ప్రత్యక్షంగా నేను కాకపోయినా పరోక్షంగానైనా నేనే. నా నిస్సహాయితే నా చేతగాని తనమే. కళ్యాణ్, నాన్న పిలుస్తున్నారు నన్ను వినిపించని స్వరంతో. చటుక్కున లేచి వెళ్ళాను. ఆ చెక్క కుర్చీ ఇక్కడెయ్యి నాన్న, ఇక్కడ గాలొస్తోంది, కాసేపు కూర్చుంటాను అన్నాడు నాన్న నిస్సహాయంగా వసారాలో ఉన్న కుర్చీ వంక చూపుడు వేలుతో చూపిస్తూ. నాన్న, నాకు ఎన్నేళ్ళు వచ్చినా నాన్న అదే పిలుపు, నాన్న అని. బాస్కెట్బాల్ ప్లేయరు ఒకప్పుడు నాన్న. ఎన్నో బహుమతులు మెడల్స్ కూడా గెలుచుకున్నాడు. అంతెత్తున గాల్లోకి ఎగిరినట్టు ఎగిరి బాల్ని బాస్కెట్లో పడేసి గోల్ చేసేవాడు. ఇప్పుడు ఒక చెక్క కుర్చీని ఎత్తి ఇటు నుంచి అటు పెట్టలేకపోతున్నాడు. వృద్ధాప్యం ఎంత దయనీయమో కదా. చెట్టంత మనిషిని పిట్టలా మార్చేస్తుంది. కండలు తిరిగిన మొనగాణ్ణి అయినా ఎముకల గూడులా చేసి పడేస్తుంది అనుకున్నాను నేను, కండ తరిగి చర్మం వేళ్లాడుతున్న ఆ పుల్లల్లా మారిన చేతుల వంక చూస్తూ. నిక్కర్లేసుకునే వయసులో నా చుట్టూ రక్షణ కవచంలా తన 2 చేతులను ముందుకు చాపి నాకు సైక్లింగ్ నేర్పించిన నాన్న బైక్ మీద నన్ను ముందర కూర్చోబెట్టుకొని నా భుజాల మీదుగా 2 చేతులు వేసి బండి నడుపుతూ నన్ను రోజు స్కూల్లో దింపిన నాన్న, నా పుస్తకాల సంచి సైతం నాకు బరువవుతుందని క్లాస్ రూమ్ వరకు తనే మోసుకొచ్చిన నాన్న ఇప్పుడు నా సహాయాన్ని అర్థిస్తున్నాడు బేలగా. అది తలుచుకుంటే నాకు గుండె చెరువైనట్టు ఉంది. నా కడుపు సంగతి అమ్మ చూస్తే నా మెదడు సంగతి నాన్న చూసేవాడు. నా కొత్త పుస్తకాలకు అట్టలేయటం దగ్గర నుంచి నాకు రోజు పాఠాలు చెప్పటం నాన్న పని. చదువు అయిపోయాక అందులో నా చురుకుదనం చూసి మెచ్చుకుంటూనే, చదువు ఒక్కటి ఉంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి అని చెప్పేవాడు నాన్న. మా ఇంటికి అమ్మమ్మ తాతయ్య, బామ్మ తాతయ్య, అత్తయ్యలు ఇలా ఎవరొచ్చినా కాళ్లకు దండం పెట్టు అని నాతో దండం పెట్టించేవాడు నాన్న. ఇద్దరం దారిన చెయ్యి పట్టుకొని నడుస్తూ వెళ్తున్నప్పుడు దారిలో రోడ్డు పక్కన బిచ్చగాళ్ళు, దీనస్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా కనిపిస్తే జేబులో నుంచి డబ్బులు తీసి తను వేయకుండా నా చేత్తో వాళ్ళ చేతికి డబ్బులు ఇప్పించేవాడు. నువ్వే వేయొచ్చుగా అని ఒకరోజు నేను అడిగితే, నీకు తెలియాలని అన్నాడు నాన్న. ఏం తెలియాలో అప్పుడు నాకు తెలియలేదు, కానీ ఆ తర్వాత తెలిసింది. అమ్మ
పక్కలో పడుకోబెట్టుకొని రామాయణ మహాభారత కథలు చెప్పేది. నువ్వు కూడా పెద్దయ్యాక మీ నాన్నని ఆ రాముడు తన తండ్రిని చూసుకున్నట్టు చూసుకోవాలి నాన్న అని అనేది నన్ను దగ్గరికి తీసుకుంటూ. అని నేను ఆలోచిస్తూ ఉండగా, ఏం చేస్తున్నావు కళ్యాణ్ అంటూ వచ్చింది మాలిని వరండాలోకి తొంగి చూస్తూ. అప్పుడు నేను నాన్న చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తెచ్చి కుర్చీలో కూర్చోబెడుతున్నాను. ఎందుకంటే నాన్న అప్పటికే అలసిపోయి నడుము మీద చెయ్యేసి నిల్చొని కూర్చోవటం కోసం ఎదురు చూస్తున్నాడు. అది చూసిన మాలిని ముఖంలో రంగులు మారాయి. వాడి చూపులతో నా వంక చూస్తూ శ్రీరామచంద్రమూర్తి అని వెటకారంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. దాంతో ఎంత వద్దనుకున్నా పట్టుబడ్డ నేరస్తుళ్లా మారిపోయింది నా ముఖం. గొప్ప పని చేస్తూ కూడా ఏదో చెయ్యకూడని పని చేసినట్టు ఫీల్ అయిపోయాను. అదే వద్దనుకుంటాను ఎప్పుడు. అలా ఉండకూడదు. తనను చూసి నేను ముఖం వేళ్లాడేయకూడదు. నా మనసులో ఏ భావాలు ఉన్నాయో వాటిని ముఖాన ధీటుగా నిలుపుకొని నేనేం చేయాలో అది చేస్తాను, ఎలా ఉండాలో అలా ఉంటాను అన్నట్టు ఉండాలని అనుకుంటాను. కానీ అదేంటో విచిత్రంగా అంతలోనే నా మనసుకు వ్యతిరేకమైన హావభావాలు చూపిస్తాను నాకు తెలియకుండానే. నా తండ్రిని నేను ప్రేమించటం, గౌరవించటం, ఆయనకు ఆసరాగా నిలబడటం వంటివి కూడా నా ఇష్ట ప్రకారం స్వేచ్ఛగా నేను చేసుకోలేనా అని అప్పుడే అనుకున్నవాణ్ణి మళ్ళీ అంతలోనే తను కనిపించగానే జావగారిపోతాను. మా నాన్న మీద మాలినికి ఎందుకో అకారణ కోపం. మాలిని ప్రవర్తన మా అమ్మ ఉన్నన్ని నాళ్ళు తన మీద కూడా అలాగే ఉండేది. అది కనిపెట్టిన అమ్మకు రేపు నేను పోతే ఈయనకెలా అన్న దిగులు ఉండేదో ఏమో. ఎప్పుడు తనకు అత్యంత ప్రియమైన నాన్న వంక దీనంగా చూస్తుండేది. ఆఖరి దశలో నన్ను దగ్గరికి పిలిచి, నాన్న జాగ్రత్త నాన్న అని చెప్పింది. తల ఊపాను ఆ మాటలకు. అంతేగాని చేతిలో చెయ్యేసి నాన్నకు నేనున్నానమ్మా అని మాట ఇవ్వలేదు. అని నేను అనుకుంటూ ఉండగా ఉన్నట్టుండి బయట నుంచి నా కొడుకు ఉదయ్ అమ్మా అని అరిచిన అరుపు వినిపించి గబుక్కున బయటికి వచ్చాను. అప్పటికే మా నాన్న కుర్చీలో నుంచి లేచి, అయ్యో వీడు పడ్డాడురా అంటున్నాడు. సైకిల్ తొక్కుతూ కింద పడ్డ ఉదయ్ని లేపి నిల్చోబెట్టాను. వాడు మోచేతిని మోకాల్ని చూసుకుంటూ ఏడుస్తుంటే అక్కడే ఉన్న నల్లా తిప్పి వాడి గాయం కడిగాను. ఏం కాదు చిన్న దెబ్బే అంటుండగా పరుగులాంటి నడకతో వచ్చింది మాలిని. మాలిని వస్తూనే కోపంతో, ఇద్దరున్నారు ఇక్కడ, వాడిని అలా ఎలా పండించారు అంది నా వంక మా నాన్న వంక చూస్తూ. మాలిని ఉదయ్ని దగ్గరికి తీసుకొని, నా తండ్రే దెబ్బ తగిలిందా నాన్న, మందులేస్తాను పదా అంటూ లోపలికి తీసుకెళ్ళింది. నా తండ్రే అట అని మనసులోనే అనుకొని నవ్వుకున్నాను నేను. మాలిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాలిని చాలా అందంగా ఉంటుంది. ఆ అందమే ఆమె పట్ల నన్ను ఆకర్షితుణ్ణి చేసింది. నేను మనిషిని మా నాన్న పోలికతో బాగుండటంతో తను నన్ను ప్రేమించింది. సినిమాలు షికార్లు తిరుగుతూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నప్పుడు నాన్న నుంచి ఉత్తరం వచ్చింది. నీకో మంచి సంబంధం చూశాను. మంచి సంప్రదాయబద్ధమైన కుటుంబంలో నలుగురి మధ్య పుట్టి పెరిగిన పిల్ల, గుణవంతురాలని తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు వచ్చేది చెప్తే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అంటూ. అప్పుడు నేను వెళ్ళటమైతే మా ఊరికి వెళ్ళాను కానీ పెళ్లి చూపులకు మాత్రం కాదు, మా ప్రేమ సంగతి చెప్పటానికి. నా మాటలు విని అమ్మా నాన్న
పల్లెత్తు మాట అనలేదు. కానీ ఒకటే మాట చెప్పారు. నాన్న, పెళ్ళంటే 100 ఏళ్ల పంటరా. అందచందాలు, యవ్వనం ఇవి కలకాలం ఉండేవి కావు. మంచి మనసులు 2 కలిసి చేసే కాపురం జీవితాల్లో శాంతిని, సుఖ సంతోషాలను ఇస్తుందిరా. ఇవన్నీ నీకు తెలియదని కాదు, పెద్దవాళ్ళుగా చెప్పటం మా బాధ్యత అని చెప్తున్నాం. నీ సుఖం తప్ప మాకింకేమీ అవసరం లేదు. నీకు ఆ అమ్మాయే ఇష్టమైంది, తగింది అనిపిస్తే అలాగే చేసుకో అన్నారు. మాకు కావాల్సింది నీ సుఖమే అని వాళ్ళు అన్నారు. కానీ నా కాబోయే భార్య వల్ల మీరు కూడా సుఖంగా ఉండాలి అని నేను అనలేకపోయాను. అసలు ఆలోచనే రాలేదు. వాళ్ళు ఆ రోజు ఆ మాటలని అలా ఎందుకు చెప్పారో అప్పుడు అర్థం కాలేదు. కానీ క్రమక్రమంగా మాలినితో ఎదురైన అనుభవాలు ఆ తర్వాత తెలిసేలా చేశాయి. తను కాపురానికి వస్తూనే, మీ అమ్మా నాన్న కూడా మనతోనే ఉంటారా? ఈ విషయం ముందు చెప్పలేదేం మరి అంది ముఖం చిట్లించి. అప్పటికి ఇంకా నా బుర్ర బాగానే పనిచేస్తుండటం వల్లనో ఏమో, లేదు మనమే వాళ్లతో ఉంటాం అన్నాను యథాలాపంగానైనా అర్థవంతంగా. ఈ విషయం మా అమ్మ నాన్నలకు తెలిస్తే ఇంకేంలే, వాళ్ళకు అసలే నేనంటే ప్రాణం. మా నాన్నకైతే మరీను. నా కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా ఆయన భరించలేరు. నాకు ఫ్రీడమ్ లేకుండా నేను ఇక్కడ బతకాలంటే ఆయన అస్సలు ఒప్పుకోరు అంది. అలా ఎందుకు అనుకుంటావు మాలిని? మా అమ్మ నాన్నలను మీ అమ్మ నాన్నలుగా అనుకోలేవా? మగపిల్లలు లేని మీ అమ్మ నాన్నలకు కొడుకునవ్వటానికి నేను రెడీ. మనకిక నుంచి 2 తల్లిదండ్రులు అనుకుందాం. మా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు, నిన్ను కూతురులా చూసుకుంటారు అన్నాను నేను. ఇవన్నీ సినిమాల్లో డైలాగులుగా చెప్పుకోవటానికి బాగుంటాయి, కానీ జీవితం అంటే సినిమా కాదు మరి అంది. ఆ రోజు నుంచి మొదలైన మాలిని నిరసనల పరంపర 1 దశాబ్దం పైగా అలా కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు ఇంట్లో ఓ నిశ్శబ్ద సమరమే. మీ నాన్న, మీ అమ్మ తప్ప అత్తయ్య, మామయ్య అన్న మాటలు ఆమె నోటి నుంచి ఒక్కరోజు కూడా రావు. అమ్మకు ఓపిక ఉన్నంతకాలం అమ్మే ఇంటడి చాకిరీ చేసింది. ఓపిక పోయాక అన్నం పెట్టిన ఆమెకే అన్నం కరువైంది. అమ్మ పోయాక నాన్న పరిస్థితి మరీ నికృష్టం. ఆకలైతే వంటింటి వంక చూపులు సారిస్తూ ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూడటం నేను గమనించకపోలేదు. ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, మందులు తెచ్చివ్వటం, ఏమన్నా కావాలా నాన్న అని అడగటం, ఎప్పుడు మాలిని కంటపడ్డా అబ్బో శ్రీరామచంద్రుడు, ఆయనేమో దశరథ మహారాజు అని వెటకారంగా అనేది. అమ్మ ఆ రాముడిలాగే నాన్నను నువ్వు చూసుకో నాన్న అని చెప్తే, నా భార్యకేమో పురాణ కథలు అలా కచ్చ తీర్చుకోవటానికి పనికి రావటం చూసి నాలో శుష్క దరహాసం ఒకటి వచ్చి పెదవుల మీద నిలిచేది. ఇంట్లో అలా ప్రవర్తించే మాలిని నిమిషానికోసారి తన తండ్రిని తలుచుకుంటూ, నాకు మా నాన్న బాగా గుర్తుకొస్తున్నారు, ఒకసారి చూసొస్తాను, నాన్నకు జ్వరమట, అది విన్న దగ్గర నుంచి నాకు చాలా టెన్షన్గా ఉంది, వెళ్ళొస్తాను, రాత్రి మా నాన్నకు నేను కల్లోకి వచ్చానట, నన్ను రమ్మంటున్నాడు అంటూ ఇలా సాగుతుంది నాన్న జపం. అది విని ఈ మనిషి ఎంత విచిత్ర జీవినో కదా అని మళ్ళీ ఒక నిర్లిప్తమైన నవ్వు నవ్వుకుంటాను నేను. అలా నవ్వుకోవటం, మౌనమునిలా మాట్లాడకుండా ఉండటం తప్ప నేను నా తల్లిదండ్రులకు ఒరిగించిందేమీ లేదు. ఇప్పుడు తల్లి ఎలాగూ లేదు, కనీసం తండ్రికైనా. ఎంతటి మగవాళ్ళకైనా పెళ్ళయి భార్య వచ్చాక ఆమె ప్రభావానికి
అంతగా ఎందుకు లొంగిపోతున్నారు అన్నది పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఆ మగవాళ్లలో నేను ఒకడిని అయినందుకు నా దగ్గర సమాధానం కూడా లేదు. తనకంటూ ఒక సంసారం ఏర్పడ్డాక కొడుక్కి తల్లిదండ్రుల ప్రాధాన్యం ద్వితీయ స్థానంలోకి వస్తుంది. నా భార్య, నా పిల్లలు ప్రథమ స్థానంలో వచ్చి నిలుస్తారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం. ఒప్పుకోక తప్పదు. ఏదో అద్భుతం జరిగి ఇందులో మార్పు వస్తుంది, అందరికీ సమప్రాధాన్యత లభిస్తుంది అన్నది మానవ జాతి భూమి మీద ఉన్నంత వరకు సాధ్యమయ్యే పని కాదు. పైగా అది అలా నడుస్తుండగానే వెనకటి తరాలు గడిచిపోతాయి. ప్రస్తుత తరాలు తెర మీదికి వస్తాయి అమ్మా నాన్నలుగా. చరిత్ర పునరావృతం అవుతుంది. ఇక ఇదే జరిగేది. నా విషయంలోనూ అలాగే జరిగింది. ఒకరోజు నిద్రపోతున్న నాన్న నిద్రలోనే శాశ్వత నిద్రకు ఒరిగి కన్ను మూశారు. పెద్ద వయసు వచ్చాక ఇక తప్పదు అన్నారు అంతా. నాన్న నిర్జీవమైన ముఖం వంక చూస్తుంటే నా గుండె తరుక్కొని పోయింది. నాకు అంత చేసిన నాన్న వంక, కట్టెల్లా మారిన చేతుల వంక చూస్తుంటే నాలో అపరాధ భావం సుళ్ళు తిరిగింది. పెళ్ళి కానంత వరకు తల్లిదండ్రులతో పిల్లల జీవితం ఒకలా సాగుతుంది. గారాబం, వాత్సల్యం, అందమైన బాల్యం, ప్రేమ, ఒకరి కష్టాన్ని ఒకరు చూడలేని దయాగుణం, ఇలా. పెళ్ళయ్యాక స్వార్థం, పరాయితనం, నువ్వు నేను అన్న భేదభావాలు, దయలేనితనం, నిరాదరణ, నిర్లక్ష్యం, వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసే తత్వం వంటివన్నీ పిల్లల్లో వచ్చి చేరతాయి. ఈ జీవితాలు ఇంతే. ఇక ఇది ఇంటింటి కథ, తల్లిదండ్రుల పిల్లల జీవిత కథ. ప్రస్తుతం నడుస్తున్న కథ మాత్రం ఈ తండ్రి కొడుకుల కథ. అందుకే నాన్నకు ఆఖరి నమస్కారం చేస్తూ కాళ్ళు గట్టిగా పట్టుకొని, నాన్న నన్ను క్షమించు అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను నేను. నా భార్య మాలిని ఆఖరి అన్నంగా 4 బియ్యం గింజలను నాన్న నోట్లో వేస్తూ బావురుమని ఏడ్చింది, అందరి దృష్టి తన మీద ఉందని గమనిస్తూ. అది చూసి మళ్ళీ ఒక శుష్క దరహాసం నా పెదవుల మీద. మనిషి పోయాక ఉన్నవాళ్లకు ఇక జీవితమంతా పశ్చాత్తాపం తప్ప మరేమీ ఉండదేమో, నాతో కలిపి. కనుక ఈ లోకం పోకడకు అలా ఆఖరిసారి నవ్వుకున్నాను. నాన్న నన్ను మన్నించు అన్న ఆఖరి వేడుకోలు దానికి జత చేస్తూ. ఇదండి నాన్న నన్ను మన్నించు కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.